2 హామీలు ఇచ్చినాం. ఈ త్వరలో 3-4 రోజులలో మిగిలిన 2 హామీలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు సరైన సమయంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి మన అసెంబ్లీలో చెప్పిండ్రు. 6 హామీలే కాదు, అసలు మూసీ గురించి ఎవరైనా మాట్లాడిందా మా ముఖ్యమంత్రి తప్ప? అసలు RRR గురించి పోయిన R&B మినిస్టర్ కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇంత మాట్లాడే మనవాళ్ళు. ఒక కొత్త ప్రాజెక్ట్ రాలే, కొత్త ఐటీ కంపెనీ రాలే. ఒక టీఎఫ్ కట్టిండు, 170 కోట్ల కేబుల్ బ్రిడ్జ్ కట్టి మొత్తం చేసినా అన్నాడు. 6 లక్షల కోట్లు అప్పు చేసిన 20,000 కోట్లు పెడితే ఇవాళ మూసీని మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్గా చేయొచ్చు. సింగపూర్లో ఇవాళ డ్రైనేజ్ వాటర్నే మళ్ళీ రీఫిల్ మళ్ళీ ఇది చేపి సైక్లింగ్ చేసి మంచినీళ్ళలాగా తాగుతున్నారు సింగపూర్లో. ఆ టెక్నాలజీ ఉన్నది. మీరు చూసిండ్రు ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మూసీ మీదనే. ఎందుకంటే దాని గురించి ఇంటెలెక్చువల్స్ మీద అందరూ ఏం చెప్తున్నారంటే అసలు ఏంది ఇది, ఎస్టీపీ లేకుండా సిటీలో కొత్త కొత్త కాలనీలు వచ్చి డైరెక్ట్ అందులో వదిలిపెడుతున్నారు. ఆ డ్రైనేజ్ కిందికి పోతుంది, గ్రౌండ్లోకి పోతుంది. జీడిమెట్ల, నాచారం, బయట ఉన్న ఇండస్ట్రియల్స్ అన్నీ కూడా వేస్టేజ్ అన్నీ వదిలిపెడుతున్నారు. పోచంపల్లి, పిల్లాయిపల్లి, మా దగ్గర కుంట్లూరు, ఇదంతా ఏరియా మీరు పోతే ఒక రోజు ఉండలేదు మీరు. దాన్ని 2-3 నెలల్లో వర్క్సే స్టార్ట్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం. ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? నమామి గంగామని చేసుకుంటావు నువ్వు, 40,000 కోట్లు పెట్టి గంగాని క్లియర్ చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి కిషన్ రెడ్డి గారు, మోడీ గారు మూసీ గురించి మాట్లాడరు? మేము ఏ బ్యాంకుల దగ్గరైనా ఎక్కడికైనా అప్రోచ్ అయ్యి ఈ మూసీ క్లీనింగ్ చేసే కార్యక్రమం కానీ, RRR రోడ్డు కానీ, ఇంకా నేషనల్ హైవేని స్టేట్ హైవే నేషనల్ హైవేగా మార్చుకుంటూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఎవరు విమర్శలు పట్టించుకునే అవసరం లేదు. 70 రోజులు 80 రోజులకే మోడీ గారు, మన కిషన్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు అని ఏదో పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడేది కాదు. 12 దాదాపు 10 సంవత్సరాల అధికార పార్టీ బీఆర్ఎస్ కేసులకి వెళ్ళి తప్పించుకోండి, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి మాట్లాడుకొని ఈరోజు మళ్ళీ పొత్తుల కోసం నిన్న ఒక టీవీలలో వస్తుంది. ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతుంది? కేసీఆర్ ఇండియా కూటమితోనే పడదు కదా ఆయనకు. మాకు ఆయనకైనా మా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు. అంటే బీజేపీతో లోపాయికారు ఒప్పందం, ఓపెన్ అలయన్సా, అండర్స్టాండింగ్. ఇక్కడ ఈ క్యాబినెట్లో మేము వీక్ పెడతాం, ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి అని ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీలో ఉన్న పెద్దలే కొందరు ఢిల్లీలో నాకు పరిచయం ఉందని చెప్పిండు. అంతేందుకు మోడీ గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన బహిరంగ సభలు ఏం చెప్పిండు? కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండు, నేను అన్నీ చేసిన తెలంగాణకు, నా కొడుకుని పంపిస్తాను నీ దగ్గరికి, నువ్వు ఆశీర్వదించు అన్న. ఒక దేశ ప్రధాని స్వయంగా నీ ఆశీర్వాదం కావాలి నా కొడుకుని అంటే వాడు శత్రువు దగ్గర పోయి ఆశీర్వాదం కోరుతారా? యుద్ధం చేస్తారు. అయిపోయా అని అలయన్స్ అయిపోయింది. పార్లమెంట్ కూడా అలయన్సే పోతుంది. వాళ్ళిద్దరు కానీ ఇంకో పార్టీలో ఉండి తెచ్చుకోమని చెప్పండి, 12 సీట్ల పైన మేము గెలవబోతున్నాం. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ నుంచి నీటి యాత్ర చేస్తా ఉంటారు టీఆర్ఎస్ పార్టీ. భారీ బహిరంగ సభ కూడా వచ్చే నెల పెడతా ఉంటున్నారు. అంటే కృష్ణా జల విషయంలో మీరు అవగాహన రాయడంతో కేఆర్ఎంకి అప్పగించారని చెప్పేసి ఆల్రెడీ మీరు అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ కూడా వాళ్ళకి నమ్మకం లేదట. టీఆర్ఎస్ పోయింది అయిపోయిందని బీఆర్ఎస్గా మార్చుకోండు. ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది. ఆ పార్టీ ఉంటుందో పోతుందో తెలియదు. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ గారు పెద్ద పొంగనాలు కొట్టి పెద్ద ఆ మొత్తం నాదే నేను డెవలప్ చేసిన అని హరీష్ని డమ్మీ చేసిండు. ఈ కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయేసరికి హరీష్ని ముందు పెట్టిండు, ఆయన పోయి వెనక బెంచ్లో కూర్చుండు. పోయిన సెషన్ చూడండి ముందు బెంచ్లో కూర్చున్నాడు వాళ్ళ ఆయన సీట్ల కేటీఆర్. ఈసారి ఇంకో కనవలేదు అసెంబ్లీలో. అసలు ఆ కేఆర్ఎంఈ అంటే తెలియదు, కృష్ణా అంటే తెలియదు, మేడిగడ్డ అంటే తెలియదు, ఈ హరీష్ రావుకి తెలియదు, కేటీఆర్కి తెలియదు. అప్పుడు హరీష్ రావు ఏంది పేరుకి ఇరిగేషన్ మినిస్టర్. ఎందుకంటే నమ్మకమైన మనిషి ఉండాలి. ఎందుకంటే కలెక్షన్ చేసినప్పుడు జాగ్రత్త రావాలి. 1,000 కోట్ల, ఒకటి కాదు 2 కాదు.